జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు న్యాయం కోసం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి సుధారెడ్డి పాల్గొని డాక్టర్లకు సంఘీభావం తెలిపారు. జరిగిన సంఘటన దారుణమైందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చట్టంలో మార్పులు తేవాలని డిమాండ్ చేశారు. నాలుగు మంత్స్ వెళ్తాము. నేను క్యాంపెయిన్కి వెళ్తే 7:30 క్యాంపెయిన్ హౌస్ చేస్తాను. ఎవరెక్కడ పాటిస్తారు, ఎవరెక్కడ మీద పడతారు అని ఇన్స్పైట్ నా సెక్యూరిటీ ప్రైవేట్ అంతా ఇంతమంది ఉన్నా ఇది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ మేక్ ఇట్ హ్యాపీ. 10,000 ఇస్తారా? మనకి ప్రెజెంటేషన్ మీ ద్వారా ఇది వరకు వేరేమో ఖచ్చితంగా లాస్ట్ 5 years ద మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఒక పొలిటికల్ పార్టీ పొలిటీషియన్స్ అన్నవాళ్ళు ఒక sign copy ఇవ్వండి. కష్టపడ్డందుకు ఫలితం ఉండాలి. మొన్న హాస్పిటల్లో ఒక డాక్టర్ గారికి జరిగిన అన్యాయం గురించి ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చా. అండ్ మనం చట్టాలు మార్చలేం, ఆ అమ్మాయి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేం, కానీ ఇక్కడున్న డాక్టర్స్కి కొద్దిపాటి న్యాయం చేయాలని నా తపన. సో అక్కడేగైనా కొంచెం ప్రొటెక్షన్ ఉందో, ఒక డాక్టర్ రూమ్ అనో ఆమె డోర్ లాక్ చేసుకొని నిద్రపోతేనో ఇవన్నీ జరిగిండదు. అండ్ 36 గంటలు ఒక డ్యూటీ డాక్టర్కి ట్రైనీస్కి డ్యూటీస్ వేస్తారు. దానికి నేను ఎప్పుడు అగెయిన్స్ట్. అది మార్చాలని కూడా నా రిక్వెస్ట్. 24 గంటలు పెట్టండి వాళ్ళకి. పాపం ఒకరోజు వారంలో 36 గంటలు చేసేదాని బదులు వారంలో 2 రోజులు డ్యూటీలు వేయాలనేది నా అభ్యర్థన. సో పిల్లలకు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ని వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యంతో కూడా దాని గురించి పోరాడమని చెప్తున్నా. అంతకు శిక్ష కూడా వాళ్ళకి అవసరం లేదు. 36 గంటలు వాళ్ళు అలసిపోతారు. సో ప్రొటెక్టివ్ హాస్పిటల్ డాక్టర్స్ రూమ్ అంటూ లేదు, ఓపెన్గా ఏదో రూమ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ నిద్రపోతారు. ఎవరు వచ్చిపోతారు కూడా ఆడపిల్లలకి, అంటే ఆ డాక్టర్కి 36 గంటలు డ్యూటీ చేసి నైట్ డ్యూటీ అంతా చేసి మేలుకొని పేషెంట్స్ అటెండ్ చేసి ఉండాలి. ఆదమర్చి నిద్రపోతారు. మొన్న కూడా అమ్మాయి అలా నిద్రపోయింది కాబట్టి అదర్వైజ్ ఒక డోర్ లాక్ చేసుకునే రూమ్, ఒక డాక్టర్స్ రూమో ఉంటే ఇలా జరిగేది కాదు కదా. అదే చెప్తున్నాం, మన సొంత ఇంట్లోనే మనం బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకొని పడుకుంటాం, మనం భద్రంగా ఉంటాం. మనం అంతటి వేల మంది ఉండే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఆదమర్చి నిద్రపోతే ఎవరికి ఏ మైండ్లో ఏముండి చేస్తుందో మనకు తెలియదు కదా. ఈ అఘాయిత్యం చేసేవాడు ఆ న్యూస్ని చూస్తుంటే చెప్పుకోవడానికి కూడా జగుప్సుగా ఉంది, చెప్పలేనంత బాధగా కూడా ఉంది వాటిని చూసి. వాడు ఏ స్థితిలో వాడు అంత దారుణాన్ని ఒడిగట్టాడని. సో వాటిలో ఇక్కడ ఈ హాస్పిటల్లో అలాంటి రిఫార్మ్స్ తీసుకురావడానికని నేను ట్రై లేదు, నేను చేస్తాను. యాజమాన్యం చేయకపోయినా నా సొంత నిధులతో మేము చేస్తాం. ఈ హాస్పిటల్ సంబంధించినంత మేము ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.